దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ చరాచర ప్రపంచమునంతా ఆత్మ చైతన్యమైన తనలో లీలామాత్రంగా, స్వానుభవంగా, స్వాత్మగా, అద్దంలో కనిపించే నగరం వలె, స్వప్న దృశ్యం వలె తనకంటే భిన్నంగా ఉంది అన్న భ్రమ కలిగిస్తోంది అని గుర్తిస్తున్న జగద్గురువైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు. బీజస్యాంతరి వాంకురో జగదితం ప్రాగ్నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. చిన్ని విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్టుగా గోచరించే ఈ మహాజగత్తంతా దేశకాలావృతమైన సమస్త చరాచర ప్రపంచమును ఇంద్రజాలికుని వలె, మహాయోగి వలె బహిర్గతం చేసి తన మాయాశక్తితో స్వేచ్ఛగా జగన్నాటకాన్ని నడిపే మహాత్ముడైన నా గురువునకు శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కరణాద్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఎవని వ్యక్తరూపం ఈ ప్రపంచంగా స్ఫురిస్తూ కూడా నిత్య సత్యమై ప్రకాశిస్తూ ఉంటుందో, శ్రద్ధతో శరణు వేడిన వారికి తత్వమసి అను మహావేదవాక్కుచే ఎవరు జ్ఞానబోధ చేస్తూ ఉంటారో, ఎవరి జ్ఞానబోధ వల్ల జనన మరణ యుక్తమైన ఈ సంసార చక్రం నుండి ముక్తి పొందుతున్నారో అట్టి పరమ పవిత్రమైన గురుమూర్తికి శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఎవని చైతన్యం మన కళ్ళు, చెవులు మొదలైన ఇంద్రియాల ద్వారా అనేక చిల్లులు కలిగిన కుండలో ఉన్న దీపకిరణాల వలె పైకి ప్రసరిస్తూ ఉంటుందో, ఏ చైతన్యం ప్రకాశించడం వలన ఈ వస్తుమయ మహాప్రపంచమంతా తెలియబడుతూ ఉందో అటువంటి దివ్యమూర్తికి, సద్గురువుకు, శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంత భృశం వాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. బుద్ధిపరంగా స్త్రీల వలె, చిన్నపిల్లల వలె, మూఢుల వలె విషయాలను అర్థం చేసుకునే శక్తిహీనులు మాయా ప్రభావానికి లోనై శరీరమే సత్యమని, ప్రాణమే సత్యమని, ఇంద్రియాలనే సత్యమని, మనస్సే సత్యమని, నిత్యము మార్పు చెందే బుద్ధే సత్యమని, శూన్యమే సత్యమని శాస్త్రం నుండి తప్పుగా గ్రహిస్తారు. అట్టివారి భ్రమలను తొలగించగలిగే పరమ గురువునకు శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్సుషుప్త పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. గ్రహణ సమయంలో సూర్యచంద్రులు రాహువుచే కప్పబడినట్లుగా సర్వేంద్రియ వ్యవహారాలు ఉపశమించిన సుషుప్తి అవస్థలో ప్రవేశించి మాయావర్ణతో కూడిన సత్యం సన్నిధిలో విశ్రాంతి నొంది మళ్లీ మెలకువలో తాను నిద్రపోయినట్లుగా తెలుసుకునే పరమసత్యానికి శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతః స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలలోనూ, జాగ్రత్, స్వప్న, సుషుప్తి మొదలైన అన్ని అవస్థలలోనూ, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలోనూ, సర్వదా అన్ని ప్రాణులలోనూ నేనుగా ఉంటూ తన భక్తులకు చిన్ముద్ర ద్వారా తన నిజతత్వాన్ని వ్యక్తం చేసే సద్గురుమూర్తి శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః. స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఏ పురుషుడు మాయా ప్రభావంతో తనలో కార్యకారణ సంబంధ రూపమైన విశ్వాన్ని, శిష్యాచార్య విభేదాన్ని, పితృ పుత్ర మొదలైన తేడాలని, జాగ్రత్ స్వప్నావస్థలని చూస్తున్నాడో ఆ పరమగురువుకి శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు. భూరంభాంస్యనలో నిలోంబర మహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. నాణ్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఎవని అష్టమూర్తులు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, జీవుడుగా విరాజిల్లుతున్నారో, ఎవరు చరాచరమైన జగత్తుగా వ్యక్తమవుతున్నారో, ఎవనిని ఆరాధించి సర్వవ్యాప్తమైన ఆత్మతత్వం కంటే వేరుగా రెండవదేదీ లేదు అని సాధకులు తెలుసుకుంటున్నారో, అట్టి సద్గురువునకు శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాధ్యానాచ్చ సంకీర్తనాత్. సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యే తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. సర్వాత్మత్వం ఈ స్తుతిలో వివరించబడింది కాబట్టి దీనిని విని మననం చేసి ధ్యానించి కీర్తించడంతో అష్టవిభూతి సహితమైన సర్వాత్మత్వం, ఈశ్వరత్వం, స్వరూపానుభూతి సిద్ధిస్తాయి. మన ఛానల్లో ఇవే కాక లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, సౌందర్యలహరి, శివానంద లహరి, కనకధార స్తోత్రం లాంటి ఎన్నో స్తోత్రాలకు తెలుగులో అర్థం వివరించే ప్రయత్నం చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అవి కూడా తప్పక చూడండి. మీకు ఇంకేదైనా స్తోత్రానికి తెలుగులో అర్థం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు ముందు ముందు చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.